యేసు రక్తం చేత నువ్వు దేవునికి, యేసు రక్తం అంటే ప్రభావం తీసుకోవడం, విన్నారా? బలలో చేయలేయటం. ఎవరైతే నా రక్తమును నా శరీరమును పానం చేస్తారో అంటే వారు నాకు పాత్రలు. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, బంగారు సప్పటేసినా, 2000 మందికి గోలు ఇచ్చినా, 25 మందికి గుడ్డలు ఇచ్చినా, నువ్వెవరో నాకు నా శరీరము నా రక్తము. ఇక్కడ ఏమన్నారు? యేసు రక్తము ద్వారా మీరు దేవునికి సమీపస్తులై ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు. అందుకని అందరికీ చెబుతున్నాను, బాప్సం తీసుకోండి. ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు అడిగితే నువ్వు ఎక్కడికి పోతావు? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావు? నరకంలో ఉంటావు. అందుకే నేను ప్రతిసారి ఈ బాప్తిస్మాన్ని గురించి హెచ్చరిస్తూ ఉంటాను. ఎందుకు తెలుసా? యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. యేసు రక్తము ద్వారా దేవునికి మీరు సమీపస్తులై ఉన్నారు. అందుకే బాప్తిసం తీసుకోవాలి. ప్రభుత్వ సంస్కారంలో మీరు బల్ల వేయాలి, ఆ బలలో మీరు చేయవేయాలి, ఆ రక్తంలో ఆ శరీరంలో పాలు వేయాలి. మీ పాపాలు ఇక్కడ ఒప్పుకోవాలి, ఆ పాపాలు ఇక్కడ విడిచిపెట్టాలి. లీలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ నేను తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళాలని, పరలోకంలో చేర్చాలని నాకు ఇష్టమై ఉన్నది.